హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కావాల్సిన పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ సంబంధించిన ఒక వీడియో, అలాగే 24 పేజెస్ బుక్లెట్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో మీకు చేసి పంపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ 2 వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు అని అనుకుంటున్నాను. అయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్కి మొదటిసారి వెళ్తున్నారు. మరి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి, డూస్ డోంట్స్ ఎలాగనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియో ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని నేను చేస్తున్నా. మీరు చూసి జాగ్రత్తగా ఎగ్జామ్లోని అదే విధంగా ఫాలో అవ్వండి. మన వీడియోకి లైక్లు, సబ్స్క్రైబ్స్ ఏమీ అవసరం లేదు. నేను చెప్పినవి జాగ్రత్తగా మీరు ఎగ్జామ్లో ఫాలో అయ్యి తప్పులు చేయకుండా ఉండండి చాలు. అదే నాకు పెద్ద లైక్. ఓకేనా? ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి. మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన వెంటనే ఇన్విజిలేటర్ మీకు ఓఎంఆర్ షీట్, బుక్లెట్ అండ్ క్వశ్చన్ పేపర్ ఈ 3 డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తారు. అందులో ఓఎంఆర్ షీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. ఇందులో మీకు 3 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ 3 పార్ట్స్లో పార్ట్ 1 కంప్లీట్గా మనం ఫిల్ చేయాల్సింది, మనం వెరిఫై చేసుకోవాల్సింది. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఈ 2 కూడా మనం ఎక్కడా కూడా ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ 2 ఇన్విజిలేటర్ ఆర్ ఎవాల్యూటర్ ఆర్ బోర్డు వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాల్సినవి. కాబట్టి పార్ట్ 1ని ఏ విధంగా ఫిల్ చేయాలి, అక్కడ మనం వెరిఫై చేసుకోవాల్సిన డేటా ఏమిటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పార్ట్ 1. ఇది మీరు ఫిల్ చేయాల్సింది. నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్ హాల్లో మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఇన్విజిలేటర్ని మాత్రమే అడగండి తప్పించి పక్కనున్న వాళ్ళనో ఎవరినో అడిగి అనవసరమైన తప్పులు మాత్రం చేయొద్దు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఒక బ్లూ రెక్టాంగిల్తో హైలైట్ చేశాను. ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్. మీ హాల్ టికెట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్, మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, పేపర్ కోడ్ అండి. అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తారో ఆ క్వశ్చన్ పేపర్ మీద ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ సరిపోయిందో లేదో అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పేపర్ నేమ్ అంటే సబ్జెక్ట్ అనమాట. మీ సెంటర్ నేమ్ అండ్ కోడ్, అలాగే మీడియం, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయా లేదా అని వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే ఇమీడియట్గా అక్కడున్న ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు దానికి తగ్గ యాక్షన్ అనేది తీసుకుంటారు. మళ్ళీ ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. టాప్ లెఫ్ట్ కార్నర్లో అలాగే రైట్ బాటంలో 2 ఓవెల్స్తో హైలైట్ చేశాను. ఇది మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అండి. అంటే మీకు 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు చూడండి. ఆ బుక్లెట్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని ఇందులోని మీరు ఫిల్ చేయాలి. పైన కింద రెండిట్లో కూడా రాయాల్సి ఉంటుంది. ఒక టాప్ రైట్ కార్నర్లో హైలైట్ చేశాను చూడండి, రూమ్ నెంబర్. మీకు ఏ రూమ్ నెంబర్ అయితే అలాట్ చేశారో ఆ రూమ్ నెంబర్ని మీరు అక్కడ ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇన్విజిలేటర్ని అడగండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది, రోజుకొక రూమ్ కానీ చేంజ్ చేస్తే రూమ్ నెంబర్ మారుతుంది. మీరు ఏ రూమ్లో ఉన్నారు ఆ నెంబర్ మాత్రమే అక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. అక్కడ నేను హైలైట్ చేసిన బాక్స్లో మీ సిగ్నేచర్ని మీరు చేయాలి. సిగ్నేచర్ అంటే పిచ్చి పిచ్చి గీతలు గీయడం కాదు. మీ నేమ్ని మీ ఫాంట్లో రాయాలి. మీరు హాల్ టికెట్లో ఒక సైన్ చేశారు చూడండి, మీ ఫోటో కింద ఉంటుంది. అదే విధంగా చేయండి. అన్ని ఎగ్జామ్స్కి కూడా అప్రాక్సిమేట్గా ఇలాగే ఉండేలాగా మాత్రం జాగ్రత్త పడండి. ఇంకా ఇది సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. ఒక్కొక్క రూమ్కి ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. ఒకవేళ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్ద రూమ్ అయితే మాత్రం 2 ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఒక ఇన్విజిలేటర్ అయితే ఒకరు, 2 ఉంటే 2 అక్కడ సిగ్నేచర్స్ చేస్తారు. అది ఎగ్జామ్ అయిపోయేలోపు వీళ్ళు సిగ్నేచర్ చేస్తారా లేదనేది ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అయితే మీరు జాగ్రత్తగా మాత్రం ఒక్కటి చూసుకోండి, స్టూడెంట్ సిగ్నేచర్ చేయాల్సిన బ్లాక్లోనే మీరు చేయండి. కంగారులో ఇన్విజిలేటర్ ప్లేస్లో మీరు చేసేస్తే అనవసరంగా ఓఎంఆర్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు ఓఎంఆర్కి సంబంధించి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి. 1, ఓఎంఆర్ని మీరు బ్లూ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్ చేయాలి. జెల్ పెన్స్ కానీ, ఇంక్ పెన్ కానీ, బ్లాక్ పెన్ కానీ యూజ్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 2, అన్నెసరీ మ్యాటర్స్ ఎక్కడ కూడా ఏది రాయకూడదు, అక్కడ వాళ్ళు అడిగినవి తప్పించి. మీరు ఫిల్ చేస్తున్న మ్యాటర్లో ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, స్ట్రైక్ ఆఫ్స్ కానీ, ఓవర్ రైటింగ్స్, కరెక్షన్స్ ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, దాని మీద బార్ కోడ్స్ ఉంటాయండి. మీరు రాసిన ఎగ్జాము
మీ డీటెయిల్స్, మీ మార్క్స్ మొత్తం స్కానింగ్ ద్వారా మాత్రమే అప్లోడ్ అవుతాయి. ఒకవేళ బార్కోడ్ కానీ చెరిగినా మీ రిజల్ట్ అనేది విత్ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాటర్ బాటిల్ పక్కనే ఉంటుంది, స్వెట్టింగ్ ఫుల్గా ఉంటుంది. ఓఎంఆర్ మీద వాటర్ పడకూడదు, స్వెట్టింగ్ పడకూడదు. మీ దగ్గర ఉన్న ఏ లిక్విడ్ కానీ డస్ట్ కానీ ఏది పడకుండా జాగ్రత్త పడండి. అందుకే ఓఎంఆర్ ఫిల్లింగ్ కంప్లీట్ అయ్యాక, వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఓఎంఆర్ని డెస్క్లో పెట్టి దాని మీద చిన్న వెయిట్ పెట్టేయండి. ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఓఎంఆర్ షీట్, అలాగే మీ బుక్లెట్, గ్రాఫ్ ఆర్ మ్యాప్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైప్ చేసి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసుకుంటారు. ఓకేనా? జాగ్రత్తగా అన్నీ విన్నారుగా, అన్నీ నోట్ చేసుకున్నారుగా? ఓకే, చూసారుగా ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, మనం చేయాల్సినవి, చేయకూడనివి. అదేవిధంగా ఈ వీడియోని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మళ్ళీ ఒకసారి చూడండి. అలాగే 24 పేజెస్ బుక్లెట్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. అది కూడా ఒకసారి చూసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా ఈ 2 వీడియోస్ మళ్ళీ చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా పేపర్ ప్రజెంటేషన్ వీడియో చూడకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పేపర్ ప్రజెంటేషన్ చేసి అనవసరంగా మార్కులు పోగొట్టుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.